శ్రీ గురుభ్యో నమః. శ్రీ మహాగణాధిపతే నమః. శివాయ గురువే నమః. హిందూ ధర్మం ఛానల్ ప్రేక్షకులకు నా నమస్కారాలు. శ్రీ శైవపీఠ అధిదేవత శ్రీ భద్రకాళి సమేత వీరభద్ర స్వామి వారి ఆశీస్సులతో పూజ్య గురువులైన మా తండ్రి గారు బ్రహ్మశ్రీ ములుగు రామలింగేశ్వర వరప్రసాద్ సిద్ధాంతి గారి ఆశీస్సులతో శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేస్తాను. 24 మార్చ్ 2024 నుండి 30 మార్చ్ 2024 వరకు వర్తిస్తాయి. ముందుగా గోచారం. మేషంలో గురువు, కన్యారాశిలో కేతువు, కుంభరాశిలో శని శుక్రుడు కుజుడు, మీనరాశిలో రాహువు రవి బుధుడు. చాలా ముఖ్యమైన విషయం గురించి కొన్ని అనుమానాలు, సందేహాలు, ప్రశ్నలకి సమాధానాలు చెప్పే ప్రయత్నం చేస్తానండి. ఈ ఏడాది ముహూర్తాలు చాలా తక్కువగా ఉన్నాయి. మరి మనం ఎప్పుడు పెళ్లి చేసుకోగలుగుతాము, ఒక మంచి ముహూర్తాన్ని ఎప్పుడు ఖరారు చేసుకోగలుగుతాము అన్న నేపథ్యంలో చాలామంది తల్లిదండ్రులకి కంగారు ఆందోళన ఉన్నది. ఓకే, మనకు మొదట వరుడు వధువు దొరకాలి కదా, అక్కడ నుండి సమస్య మొదలవుతుందని మనం ఆలోచించినట్లయితే ఈ వివాహ పొంతనకి జాతకాలు మీరు ఎవరి దగ్గరికైనా తీసుకువెళ్ళినప్పుడు కానీ లేదా నా దగ్గర తీసుకొచ్చినప్పుడు దీన్ని తరచుగా ఫేస్ చేసే ప్రాబ్లం అండి. ఇది వినటానికి చాలా ఇబ్బందిగా ఉంటుంది. పెద్దలు దయచేసి నన్ను ముందుగానే క్షమించండి. ఒకవేళ నేను ఏదైనా తప్పు మాట్లాడినట్టయితే వధువు వరుడు ఇద్దరు జాతకం ఇస్తారు. వీళ్ళలో ఎవరికైనా రెండో వివాహం ఉందా అని అడుగుతారు. రెండో వివాహం గురించి అసలు మనం చెప్పకూడదు. రెండో వివాహం గురించి చెప్పే ప్రస్తావన కానే కాదు. 2 ఇళ్ళు ఉన్నాయని, 4 వాకిళ్ళు ఉన్నాయని, లేదా 10 కార్లు ఉన్నాయన్న విషయం గురించి మనం చర్చించవచ్చు, ఊహాగానాలు చేసుకోవచ్చు, దానికి తగ్గట్టుగా ఏమైనా ప్రణాళికలు వేసుకోవచ్చు. అంటే తల్లిగారు ఆస్తుంది కదరా నాన్న, అందులో ఉండి నువ్వు ఇంకొకటి ఇల్లు సంపాదించుకొని ఏవో కొన్ని ఆలోచనలు ఉంటాయి కదా, ఆ నేపథ్యంలో ఇళ్ళ గురించి వాకిళ్ళ గురించి మనం ఆలోచించవచ్చు. కానీ పెళ్ళిళ్ళ గురించి అంటే రెండో పెళ్ళి అవుతుందని, మూడో పెళ్ళి అవుతుందని మనం ఎందుకు దాని గురించి అసలు మాట్లాడుతున్నాము? క్రితం ఎన్నడూ లేనటువంటి ప్రశ్న కదా ఇది. జాతకం ఇచ్చామా, కలుస్తోందా లేదా, కలిస్తే సరే ఉంది, కలవకపోతే సరే ఉంది. అంతేగాని వీళ్ళిద్దరిలో ఎవరొకళ్ళు రెండో పెళ్లి చేసుకుంటారంటే ఏం చేస్తారు మీరు? రెండో పెళ్లి కోసం డబ్బులు దాస్తారా మొదటి పెళ్లి కోసం డబ్బులు దాచినట్టు? ఇది నా ప్రశ్న మీకు. అంటే రెండో పెళ్ళి ఉంది, సరే ఒక పెళ్ళి 10 లక్షలతో చేద్దాము, రెండో పెళ్ళి 5 లక్షలతో చేద్దామని వెనకాల ఫిక్స్డ్ డిపాజిట్లు ఏమైనా పెడతారా? మీ గల ఆలోచన ఏంటి? బయట ఎన్నో రకాలైనటువంటి దుష్ప్రచారాలు ఉన్నాయి, ఎన్నో రకాలైనటువంటి ఇబ్బందికరమైనటువంటి మాటలు ఉన్నాయి. బయట సొసైటీలో పరిస్థితులు బాగాలేదు. ప్రేమని కొన్నాళ్ళు కలిసి తిరుగుతారు, మళ్ళీ విడిపోతారు, డిప్రెషన్ అంటారు, అవంటారు ఇవంటారు, మళ్ళీ మేము బాగున్నాం మాకు పెళ్లి చేయమంటారు. మొదటి పెళ్లి వయసే 30 దాటి 40 మధ్యలో ఉంది. గట్టిగా ఒక పెళ్లి చేసుకుంటే వాళ్ళ జీవితంతో అక్కడ సెటిల్ అయిపోయింది నా దృష్టిలో. మళ్ళీ రెండో పెళ్ళి ఎన్నో ఏడుగు చేస్తాం మనము. ఇదంతా అనవసరమైనటువంటి ఆలోచనలు, ప్రస్తావన. పెద్దల మాట సద్దన్న మూట అన్నారు. మీరు పెద్దవాళ్ళు, మీరు మంచి మాట, మీరు ఒక మంచి సంకల్పంతో ఉండాలి. తర్వాత ఈశ్వరేచ్ఛ, అది రెండో విషయము. నాకంత వయసు లేదండి, కానీ ఒక చిన్న మాట చెప్తాను. మృత్యుంజయ జపం ఉంది, హోమం ఉంది, దానికి తగినటువంటి అభిషేక ప్రక్రియ ఉంది. అంటే మంచాన ఉండి ఒక మనిషి ఇవాళ రేపు అన్నటువంటి పరిస్థితి ఉంది, లేదా గ్రహగతులు ఏమీ బాలేదు, రాబోయే 3 నెలల నుండి 6 నెలల మధ్యలో ఏదో పెద్ద స్థాయిలో ప్రమాదం జరిగే అవకాశం ఉందనుకున్నప్పుడు, ఎంతో అత్యవసరం అవుతుంది, ఈ మనిషి ఇంకొన్నాళ్ళు బతకాలనుకున్నప్పుడు మృత్యుంజయ జపం చేయిస్తాం, మనము హోమం చేయిస్తాము. ఏదైతే ఆ ఇబ్బందికరమైనటువంటి పరిస్థితి ఉందో, అంటే ఆ జీవి ప్రాణాన్ని వదిలి వెళ్లకుండా చక్కగా మళ్ళీ మనతో తిరగడానికి, ఆరోగ్యంగా ఉండటానికి సాక్షాత్తు శివుడిచ్చినటువంటి మంత్రోపదేశం అది. మనం చేస్తున్నాము. చాలామంది దీని ద్వారా బెనిఫిట్ పొందారు. కొన్ని లక్షల మంది తిరిగి యథావిధిగా వాళ్ళ పనులు చేసుకుంటున్నారు. ప్రాణం పోతున్నటువంటి ప్రాణాన్ని రక్షించుకోవడానికే మనకి సాక్షాత్తు శివపార్వతులే మంత్రాలను ఇచ్చారు, తంత్రాలను ఇచ్చారు. ఇవి చేసుకోండిరా బతికి బట్టగట్టగలుగుతారని చెప్పారు. చిన్నపాటి రెండో వివాహాన్ని మనం పోగొట్టుకోలేమా? ఆ ఆలోచనని మనం తుంచేయలేమా? ఏదో క్షణికావేశంలో భార్యాభర్తలు ఏదో ఎవరి మాట వినరండి. మొదట అదే వచ్చిన సమస్య. వీళ్ళకి గురుబలం లేదని చెప్తారు, లేదా అదేదో బాలేదని చెప్తారు, ఇదేదో బాలేదని చెప్తారు. అది కాదు సమస్య. ఇంతకు ముందు ఏదైనా సమస్య వస్తే మొదట తల్లిదండ్రులను అడిగేవాళ్ళు,
తల్లిదండ్రులను దాటి కాస్తంత పెద్ద మనుషులు ఎవరైతే అవగాహన ఉన్నవాళ్ళో, కాస్తంత లోకజ్ఞానం ఉన్నవాళ్ళు, మేధస్సు ఉన్న వాళ్ళని సంప్రదించి కాస్త దానికి సర్దుబాట్లు చేసుకునేవాళ్ళు, ఇద్దరూ మళ్ళీ కాంప్రమైజ్ అయ్యేవాళ్ళు, అడ్జస్ట్ అయ్యేవాళ్ళు. ఆ వచ్చిన గొడవ ఏదైతే ఉందో అది సద్దుమణిగిపోయేది. ఈ మధ్య కాలంలో సలహాలు ఇచ్చే తల్లిదండ్రులు కానీ, ఆ మధ్యవర్తిత్వాలను ఎవరైతే తీసుకుంటున్నారో వాళ్ళు లాయర్లు, పోలీసులండి. వాళ్ళకు కావాల్సింది కాస్తంత ఉపాధి, పని. వాళ్ళు ఇలా గొడవలన్నీ కూడా పైదాకా వెళ్లకుండా కిందే తుంచేస్తే వాళ్ళకి ఏ ప్రయోజనం ఉంటుంది? వాళ్ళ స్వార్థం కోసం కొన్ని సందర్భాల్లో వాళ్ళు ఇచ్చే సలహాలు వాళ్ళు ఇస్తున్నారు. దీంతో వీళ్ళు రెండో పెళ్లికి వెళుతున్నారు. విడాకులు అంటారు, మళ్ళీ 2 ఏళ్ళు కాగానే ఖాళీగా కూర్చున్నాము, ఏదో ఒక తోడు ఉండాలి కదమ్మా, ఏదో ఒక నీడు ఉండాలి కదమ్మా అంటారు. మళ్ళీ రెండో పెళ్లి గురించి ఆలోచిస్తారు. ఇదంతా ఎందుకు అసలు? ఒక పెళ్లి చేసుకునేప్పుడే ముహూర్తాలు లేవని కంగారు పట్టం కాదు. అవతల వాడి వ్యక్తిత్వం ఎలాంటిది, ఆ అమ్మాయి తీరేంటి, పద్ధతి ఏంటి, మనం 4 10 మందో ఉన్నాము, మనతో కలిసి ఉండగలుగుతుందా లేదా, మనవాడు ఆ అమ్మాయిని పెళ్లి చేసుకుంటున్నాడంటే ఆ అమ్మాయి బరువు బాధ్యతలు కూడా స్వీకరించాలి, ఆ శక్తి సామర్థ్యము నిలకడ ఈ పిల్లవాడికి ఉందా లేదా అన్నది మొదట చూడండి. ఏదో ఒక ముహూర్తం వాళ్ళ బంధం గట్టిగా ఉండేదైతే గనక చక్కగా ఉంటుంది. ముందర పొంతను చూసుకునేటప్పుడు వ్యక్తిత్వాల గురించి, వాళ్ళ యొక్క పద్ధతులు, విధానాల గురించి, అసలు నిజంగానే వాళ్ళ అయ్యా ఉద్యోగంలో ఉన్నారో లేదో అది చూడండి. డేట్ ఆఫ్ బర్త్లు అన్నీ కూడా 100కి 70% తప్పిస్తున్నారు. కేవలంగా జాతకాలు కలిశాయని మాత్రం ముందడుగు వేయద్దు. అదే అమ్మాయి తల్లిదండ్రులు కావచ్చు, అబ్బాయి తల్లిదండ్రులు కావచ్చు. నేను నిర్మోహమాటంగా చెప్తున్నాను, అవతల వాళ్ళ గుణగణాలని మీరు నేరుగా చూసో లేదా మీకు అత్యంత స్నేహితులైన వాళ్ళని పంపించి వాళ్ళని ఎంక్వైరీ చేసుకొని ఆ తర్వాత మంచి నిర్ణయం తీసుకోండి. ఊరికనే తొందరపడి నిర్ణయాలు తీసుకోవద్దు. ఊరికనే రెండో పెళ్ళిళ్ళేం కావు. మన ఉద్దేశపూర్వకంగానే రెండో పెళ్లి చేసుకుందాం అనుకుంటేనే రెండో పెళ్ళిళ్ళు అవుతాయి. లేదంటే చక్కగా ఒక పెళ్లి చేసుకొని కుటుంబాన్ని నిలబెట్టుకొని పిల్లలతోటి కలకాలం కాపురాలు చేసిన వాళ్ళు ఈ భారతదేశంలోనే కొన్ని కోట్ల మంది ఉన్నారు. ఇప్పుడు మరి విడాకులు తీసుకున్న వాళ్ళు లక్షల్లో ఎందుకు ఉంటున్నారనేది పెద్దవాళ్ల పర్యవేక్షణకి, ఆలోచనలకే వదిలేస్తున్నాను. చిన్నపిల్లలు తప్పుదోవలో వెళుతున్నారు, తప్పటడుగు వేస్తున్నారు, తప్పుడు ఆలోచనలు ఉన్నాయి. ఏదో మనకు అందుబాటులో విడాకులు అనేటువంటిది ఉన్నదని ప్రతి ఒక్కరూ ఏదో చిన్నపొన్న సమస్య రాగానే రైట్ విడాకులకు అప్లై చేద్దాము అన్నటువంటి ఆలోచనలకు వెళుతున్నప్పుడు పెద్దవాళ్ళు కొట్టి కూర్చోబెట్టాలండి. ఇది నా సలహా. మీరు మరోలాగా అనుకోవద్దు. పిల్లలు దారి తప్పినప్పుడు వాళ్ళని ఖచ్చితంగా క్రమశిక్షణలో ఉంచడం అనేది పెద్దవాళ్ళ బాధ్యత. దయచేసి పెద్దవాళ్ళు జాతకాలు నా దగ్గరనే కాదు బయట ఎక్కడ చూపించినా కూడా రెండో పెళ్ళుందా, మూడో పెళ్ళుందా అని మాత్రం అడగద్దు. కావాలంటే 4 ఇళ్ళు కట్టుకుంటాడా, 4 కార్లు ఉన్నాయా అన్న మాట అడగండి. చెప్పేవాళ్ళకే కానీ పక్కన ఎవరైనా వినేవాళ్ళకి కానీ చాలా సంతోషంగాను ఉత్సాహంగా ఉంటుంది. ఒక పెళ్ళి కానే లేదు, దీనికి తిలోదకాలు వదులుతామన్న ఆలోచన మీకు వస్తున్నట్లయితే అది ఎలా సాధ్యపడుతుంది? ఈ విషయాన్ని కాస్తంత గ్రహించండి. పైగా పెద్దవాళ్ళు అనుకూడనటువంటి సమయంలో అన్నట్లయితే, తదాస్తు దేవతలు విన్నట్లయితే, మన కర్మ బాలేక జరగరాంది జరిగితే మొట్టమొదట బాధపడేది మనమే. ఈ విషయాన్ని గ్రహించి మెలగండి. ముందుగా మేషరాశి. మేషరాశి వారికి అంతంత మాత్రంగా ఉంటుంది. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించడానికి సాయి శక్తులారా శ్రమించినప్పటికీ, ఎంతో చెమట ఓడ్చినప్పటికీ కూడా ప్రయోజనాలు మాత్రం కనపడకపోవచ్చు. చేస్తున్నటువంటి కార్యక్రమంలో కానీ ఇతరితర విషయాలలో కానీ ఎటువంటి లోపాలు లేనప్పటికీ చేయవలసినటువంటి కార్యక్రమాలు అర్ధాంతరంగా ఆగిపోవడం, ఇక మధ్యలోనే మనం ఇక ఏమీ చేయలేనటువంటి పరిస్థితులకు వెళ్ళటం ఏర్పడుతుంది. ఏ విషయంలో అయినా వ్యవహారంలో అయినా కాస్తంత ఆగి నెమ్మదిగా వ్యవహరించండి. ఈరోజు పని పూర్తి కానప్పటికీ రేపొద్దున ఒక మంచి అవకాశం అనేది వస్తుంది. దాన్ని మనం సద్వినియోగపరచుకోగలిగితే ఈ ఆగిపోయినటువంటి పనిని కాస్తంత మనం ముందుకు తీసుకువెళ్ళగలుగుతాము. అక్కర్లేనటువంటి ఆలోచనలకు కానీ డిప్రెషన్లకు కానీ ఎట్టి పరిస్థితుల్లో తావివ్వద్దు. నలుగురిలో నారాయణలాగా మనం బ్రతకలేం కదా అన్నటువంటి ఆలోచనలకి తిలోదకాలు వదిలేయండి. మనం ఖచ్చితంగా అందరితో బతకగలుగుతాము. అందరిలో బతికినప్పటికీ కూడా మనకుండే ప్రత్యేకత, మనకున్నటువంటి సామర్థ్యం ఖచ్చితంగా నిరూపితం అవుతుంది. మనకి రావాల్సినటువంటి మంచి గుర్తింపే కానీ పేరు ప్రఖ్యాతలే కానీ ఖచ్చితంగా మనకు వస్తాయి. ఈ సమయంలో మాత్రం తొందరపడి ఏ నిర్ణయం తీసుకోవద్దు. సంఘ సేవా కార్యక్రమాలలో చురుగ్గా పాల్గొంటారు.
పెద్దల పేరు మీద విరాళాలను ఇస్తారు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో మాత్రం కొద్దిపాటి అసంతృప్తి, నీరసం ఆవహించే విధంగా పరిస్థితులు ఉంటాయి. చేయాలన్న ఉత్సాహం చాలా తక్కువగా ఉంటుంది. శారీరకంగాను మానసికంగాను కాస్తంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అయిన వాళ్ళు ఇబ్బందికరమైనటువంటి వాతావరణం సృష్టించడము అంటే కాలుకేస్తే చేయికి వేయటం, చేయికి వేస్తే కాలుకు వేయటం, ఒక మాట అనటమే ఆలస్యము, దాన్ని ఏదో ఒక విధంగా మెలికదిప్పి మళ్ళీ మనకి ఇబ్బందికరంగా మార్చటం, గట్టిగా మాట్లాడలేనటువంటి పరిస్థితులు ఉండటం, మాట్లాడితే ఇంకేముంది ప్రతి ఒక్క విషయానికి తెగదెంపులు, అర్ధాంతరంగా ఆపేయడము, లేదా ఇతరితరమైనటువంటి అంశాలు, పిల్లల్ని ప్రత్యేకంగా బ్లాక్మెయిల్ చేయటము, వాళ్ళని అడ్డం పెట్టుకొని మీ ద్వారా పనులు చేయించుకోవడం అనేది ఎక్కువగా ఉంటుంది. ఒకానొక సందర్భంలో మీరు ఎట్టి పరిస్థితుల్లో వీటిని ఉపేక్షించలేనటువంటి పరిణామాలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఆర్థికంగా పురోగతిని సాధించగలుగుతారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఈ వారం మేషరాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 9. ప్రతిరోజు ప్రతినిత్యం దుర్గాదేవి స్తోత్రాన్ని, శ్రీ విష్ణు సహస్రనామాలను క్రమం తప్పకుండా చదవండి. ఏవైతే ఆటంకాలు ఎదురవుతున్నాయో వాటిల్లో నుండి బయటపడగలుగుతారు. నవగ్రహాల ప్రదక్షిణ చేసుకొని నవగ్రహ ఒత్తులతో అష్టమూలిక తైలంతో గురుగ్రహం దగ్గర దీపారాధన జరిపించండి. తదుపరి వృషభ రాశి. వృషభ రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. కొంతకాలంగా ఏవైతే ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు పరిణామాలు ఉన్నాయో అవి కాస్తంత తగ్గుముఖం పట్టి కాస్తంత ప్రశాంతమైనటువంటి వాతావరణం, నిలకడైనటువంటి ఆదాయాన్ని సమకూర్చుకోగలుగుతారు. వ్యాపారాలలో ఉన్న వారికి కాలం అనుకూలంగా ఉంటుంది. ప్రచారానికే ధనం ఖర్చు చేయవలసినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. వస్త్ర వ్యాపారస్తులకి, తినుబండారాల వ్యాపారస్తులకి, క్యాటరింగ్ వ్యాపారస్తులకి, కన్స్ట్రక్షన్కి సంబంధించినటువంటి వ్యాపారస్తులకి కాలం అనుకూలంగా ఉంది. కొంతమంది పేరు మీద నూతన వ్యాపారాలు ప్రారంభించాలన్న ఆలోచనలు ముడిపడతాయి. తక్కువ రోజుల్లో ఎక్కువ ఆదాయాన్ని సంపాదించే మార్గాలని అన్వేషిస్తారు. కొన్నిసార్లలో దెబ్బతినే అవకాశం ఉంటుంది. అప్రమత్తంగా ఉండండి. గోచార రీత్యా లాభస్థానాల్లో ఉన్నటువంటి రాహువు తాత్కాలికమైనటువంటి ప్రయోజనాలు, చిన్న చిన్న ప్రయత్నాలతోనే అధిక మొత్తంగా లాభాలను కానీ ప్రయోజనాలను కానీ ఆశించే విధంగా ఒక రకమైనటువంటి ఆశని కలిగించడము, ఆ తప్పుదోవలో మనం వెళ్ళే విధంగా మనకు ఆ మార్గాలలో స్నేహితులు కావచ్చు, సన్నిహితులు కావచ్చు, బయట జరుగుతున్నటువంటి ప్రచారాలు కావచ్చు తొందరగా ఆకర్షించి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం అంటే డబ్బులు పోగొట్టుకోవడం, అక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుంది, ఇక్కడ పెట్టుబడి పెడితే బాగుంటుందని కొన్ని ప్రచారాలు వస్తాయి కదండి. ఆయా నేపథ్యంలో మాత్రం తప్పటడుగు వెయ్యొద్దు. కష్టపడి శ్రమించుకున్నటువంటి డబ్బులు రూపాయి పోగు చేసుకొని ఉంటారు. చక్కగా బ్యాంకులో దాచుకోండి, లేదా జీవిత భాగస్వామికి ఇచ్చి దాచమని చెప్పే ప్రయత్నం చేయండి, లేదా సంతానం పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్లు వేయండి. అంతేగాని 10 రూపాయలు పెట్టుబడి పెడితే 25 రూపాయలు వస్తుందనగానే మన కష్టార్జితమైనటువంటి డబ్బుల్ని మాత్రం పణంగా పెట్టద్దు, ప్రాణాల మీదకు తెచ్చుకోవద్దు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అవకాశాలు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఒకానొక సందర్భంలో మనకు కొంతమందితో అవసరం ఉంటుంది, మనం తీసుకోవాలో లేదో, వాళ్ళు మనం అడిగామని చెప్పనని ఎక్కువగా డబ్బులు వసూలు చేసే అవకాశం ఉంటుంది కదా అన్న నేపథ్యంలో కొద్దిపాటి ఆలోచనలు ఉంటాయి. కానీ మీరు చేసే ప్రయత్నం చక్కగా చేయండి, అన్ని విధాలుగా బాగుంటుంది. కరెక్ట్గా ఉన్నటువంటి వ్యక్తులే పరిచయం అవుతారు, మంచి ప్రయోజనాలు దక్కుతాయి. పాత స్నేహితుల ద్వారా ప్రయోజనకరమైనటువంటి అంశాలు కావచ్చు, మంచి సమాచారం కావచ్చు అందుకునే విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. సంతానానికి సంబంధించి తగినటువంటి జాగ్రత్తలు తీసుకుంటారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన కోర్సులలో మంచి పేరుని సంపాదించుకోగలుగుతారు. ఈ వారం వృషభ రాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5.
ప్రతిరోజు ప్రతినిత్యం లింగాష్టకాన్ని పఠించండి. శ్రీ విష్ణు సహస్రనామాలను చదువుకోగలిగితే ఇబ్బందికరమైనటువంటి వాతావరణంలో నుంచి చక్కగా స్వామివారి అనుగ్రహంతో బయటికి రాగలుగుతారు. నమో నారాయణ ఒత్తులతో అష్టమూలిక తైలంతో ఇంట్లో దీపారాధన చేయండి. తదుపరి మిథున రాశి. మిథున రాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వ్యాపార నిమిత్తం నూతన ఆలోచనలు ప్రణాళికలు కలిసి వస్తాయి. కృత్రిమంగా కొన్ని ఆటంకాలు ఏర్పడినప్పటికీ, ఒకరోజు అటు ఇటు అయినప్పటికీ మీరు ఏవైతే కార్యక్రమాలు తలపెట్టారో వాటిని నిర్విఘ్నంగా పూర్తి చేయగలుగుతారు. మానసిక సంతోషాన్ని ధైర్యాన్ని కలిగి ఉంటారు. ఒకానొక సందర్భంలో మన చేతిలో ఉన్నటువంటి కొన్ని ప్రాజెక్టులు కావచ్చు, అవకాశాలు కావచ్చు, చేయి జారిపోతాయేమో అన్నటువంటి అభద్రతా భావం ఏర్పడే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఎవరిని నమ్మి పెట్టుబడులు పెట్టద్దు. కాలం అనుకూలంగా లేదు. అనవసరమైనటువంటి మాటలకు కానీ ప్రచారాలకు కానీ ఇబ్బందికరమైనటువంటి పరిణామాలు ఏర్పడతాయి. అప్రమత్తంగా ఉండండి. మీ కష్టార్జితం మీ చేతిలో ఉంటే అది పెరగకపోవచ్చు, వడ్డీ రాకపోయినా పర్వాలేదు. కానీ మీ కష్టార్జితం వేరొకరి జేబులో ఉంటే మాత్రం అది మనకి ఏం జరిగినప్పటికీ కూడా అది వెనక్కి తిరిగి రాదన్న విషయాన్ని మాత్రం గ్రహించండి. ఆ తర్వాత మనం మోసపోయామని కానీ, మనం బాధపడుతున్నామని కానీ, మనకి తిండికి ఇబ్బందిగా ఉందని కానీ ఎవరి దగ్గర మనం వాపోయినా కూడా ఎవ్వరూ మన మాట లెక్క చేయరు. అప్రమత్తంగా ఉండండి. బయట పరిస్థితులు ఏమీ బాలేదు, ఏదో ప్రచారాన్ని నమ్మి మాత్రం మోసపోవద్దు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. సొంత ఉపాధి పథకాలలో కాస్తంత ప్రాముఖ్యతను సంపాదించుకుంటారు. మీకంటూ ఓ గుర్తింపుని, స్థాయిని, హోదాని సంపాదించుకోవడం కోసం మీకు వచ్చినటువంటి ఏదైతే పద్ధతులు విధానాలు ఉన్నాయో, మీకు వచ్చినటువంటి వ్యాపారం ఉన్నదో అది కొంతమందికి నేర్పే ప్రయత్నం చేస్తారు. వాళ్ళని కూడా ప్రోత్సహించి మీరు ఇందులోకి వస్తే బాగుంటుంది అన్న నేపథ్యంలో కొంతమందికి అవేర్నెస్ క్యాంపెయిన్లు కావచ్చు, కొంతమంది సలహాలు సూచనలు కావచ్చు. ఈ నేపథ్యంలో బాగుంటుంది. మీకు కలిసి వచ్చే విధంగా పరిస్థితులు పరిణామాలు ఉంటాయి. గవర్నమెంట్ నుండి ఏదైతే మీరు ఆశిస్తున్నారో అది అంతంత మాత్రంగానే ఉంటుంది. రుణాల కోసం చేసే ప్రయత్నాలు కూడా అంతంత మాత్రంగానే ఉంటాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కొత్త కోర్సుని ఎంచుకోగలుగుతారు. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో పార్టిసిపేట్ చేస్తారు. ఆరోగ్య విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. ఒకరోజు ఎగ్జామ్ ఆలస్యం అయినప్పటికీ దాని ద్వారా మనకు కలిగే నష్టం ఏమీ లేదు. ఏదో బాగా టెన్షన్ పడతాం ఎగ్జామ్ ముందర. ఒక 10-15 రోజులు పోస్ట్పోన్ అయిందంటే మళ్ళీ ఈ టెన్షన్ అంతా కొనసాగుతూ ఉంటుంది. అంత మాత్రమే. కానీ చదువుకున్నది మాత్రం మనం ఎప్పుడూ మర్చిపోము. ఈ విషయాన్ని గ్రహించండి. మళ్ళీ తిరిగి నెమరు వేసుకోవడానికి, పునశ్చరణ చేసుకోవడానికి ఇంకాస్త వ్యవధి దొరికినట్టుగా మీరు ఆలోచించగలిగితే అన్ని విధాలుగా బాగుంటుంది. పాజిటివ్గా ఉండగలిగితే కాలం అనుకూలంగా మారుతుంది. ఈ వారం మిథున రాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం అన్నపూర్ణాదేవి శ్లోకాన్ని పఠించండి. ఆహారంలో మార్పులు ఏర్పడే విధంగా ఉంటుంది. ఈ కారణం చేత అనారోగ్యం వచ్చే అవకాశం ఉంది. కాబట్టి భోజనం చేసే ముందర ఖచ్చితంగా అన్నపూర్ణాదేవి శ్లోకాన్ని కానీ, వనదుర్గాంబాదేవి శ్లోకాన్ని కానీ క్రమం తప్పకుండా చదువుకోగలిగితే మంచి ఆరోగ్యాన్ని కలిగి ఉంటారు. శ్రీ విష్ణు సహస్రనామాలను క్రమం తప్పకుండా చదవండి. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ నమో నారాయణ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి కర్కాటక రాశి. కర్కాటక రాశి వారికి కాస్తంత ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు, విచిత్రమైనటువంటి సంఘటనలు ఏర్పడతాయి. కొంతమంది వ్యక్తులు మాట్లాడే మాటలు మీరు తిరస్కరించలేరు, కాదని అనలేరు, అవునని ఒప్పుకోలేరు. ఏమీ చేయలేనటువంటి సందిగ్ధ స్థితి ఏర్పడుతుంది. మనం వెళుతున్నటువంటి దారిలో రకరకాలైనటువంటి ఇబ్బందికర పరిణామాలు ఉన్నాయి, అది వాస్తవమే. కానీ ఆ యొక్క దారిలో వెళ్ళటం మాత్రం మనం ఆపలేం కదా అన్న నేపథ్యంలో పరిస్థితులు ఉంటాయి. ఒకానొక సందర్భంలో తాడో పేడో తేల్చుకుందాము, ముందడుగు వేద్దాము, ఏది జరిగితే అది జరుగుతుందిలే అన్న నిర్ణయాలే ఎక్కువగా ఉపయోగపడతాయి. ఎలాగో మనకు ఒక పావువంతు నష్టం జరిగే అవకాశం ఉంది. ఈ మానసిక క్షోభ కావచ్చు, ఆందోళన కావచ్చు. ఈ నేపథ్యంలో మాత్రం తప్పడడుగు వేసి పూర్తి స్థాయిలో
ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కానీ ఫలితాలను కానీ ఏర్పరచుకోవద్దు. ఏది జరిగితే జరుగుతుంది, ఈశ్వరుడి యొక్క సంకల్పం కింద మీరు ఆలోచించుకొని మంచి నిర్ణయం తీసుకోగలిగితే బాగుంటుంది. ఇవి ప్రత్యేకించి సంతానానికి సంబంధించి వాళ్ళ జీవితంలో ఏర్పడుతున్నటువంటి మార్పులకు సంబంధించి మీరు తీసుకోవాల్సినటువంటి నిర్ణయాలుగా మారతాయి. వాళ్ళు ఏదో ఒక దిక్కుమాలిన సంబంధాన్ని ఎంచుకుంటారు ఇలా అని అన్నానని మాత్రం అనుకోవద్దు. వాళ్ళు వేస్తున్నది తప్పటడుగే. ముమ్మాటికి ఈ విషయం మీకును నాకు చక్కగా తెలుస్తోంది, కానీ వాళ్ళకి అది అర్థం కావట్లేదు. నాన్న నువ్వు వెళితే గోతులో పడతావు, ఇదంతా ఒక ట్రాపు, మన దగ్గర ఉన్నవన్నీ ఒలుచుకున్న తర్వాత వాళ్ళు కనిపించరు అని మనం చెప్తున్నప్పటికీ కూడా వాళ్ళు విననటువంటి పరిస్థితిలో ఉన్నారు. ఎక్కువ మాట్లాడితే మన మీద దండయాత్రకు రావడం, మన మీద యుద్ధం చేయడం తప్పించి ఇక వాళ్ళు చేయగలిగిందంటూ ఏమీ లేదు. పిల్లల విషయంలో క్రమశిక్షణ విషయంలో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. స్నేహితుల సహాయాన్ని ఆశిస్తారు. వాళ్ళు చేయగలిగినంత సహాయం మీకు చేసే విధంగా పరిస్థితులు అనుకూలంగా మారతాయి. ఇంతకు ముందున్నటువంటి పరిస్థితుల కన్నా ఇప్పుడు పరిస్థితులు కాస్త బాగుంటాయి. ధైర్యంగా ఒక నిర్ణయాన్ని తీసుకోగలుగుతారు. ఏది జరిగితే జరుగుతుంది, ఏదో ఒకటి చేయకుండా మాత్రం ఖాళీగా కూర్చోలేం కదా అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. విద్యార్థులకు కాస్తంత అసంతృప్తి ఏర్పడే విధంగా పరిస్థితులు ఉండొచ్చు. రాస్తున్నాము, రాయటానికి ప్రిపరేషన్ తీసుకుంటున్నాము, కానీ ఒక రకమైనటువంటి నిరుత్సాహం ఆవహిస్తోంది అన్న నేపథ్యంలో పరిస్థితులు ఉంటాయి. శ్రీ ఆంజనేయ స్వామి వారి ఆలయానికి వెళ్ళండి, స్వామివారి దర్శనం చేసుకోండి, స్వామివారి బొట్టుని మీరు పెట్టుకోండి. తద్వారా వచ్చేటువంటి పాజిటివ్ వైబ్రేషన్స్ కావచ్చు, ఇతర అంశాలు కావచ్చు మీకు అనుకూలంగా మారతాయి. 11 రోజులు క్రమం తప్పకుండా ఈ పని చేసి చూడండి. మీరు ఏదైతే ప్రయత్నం చేస్తున్నారో అందులో ఖచ్చితమైనటువంటి విజయాన్ని అందుకోగలుగుతారు. ఈ వారం కర్కాటక రాశి వారికి కలిసి వచ్చే రంగు తెలుపు, కలిసి వచ్చే దిక్కు పడమర, కలిసి వచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్ర నామాలను, లక్ష్మీదేవి అష్టోత్తరాన్ని క్రమం తప్పకుండా చదవండి. అవకాశం ఉన్నవాళ్ళు శ్రీ విష్ణు ఆలయంలో స్వామివారికి సిద్ధగంధంతో అర్చన జరిపించండి. విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. తదుపరి సింహరాశి. సింహరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. అనుకున్న కార్యక్రమాలలో పురోగతిని సాధించగలుగుతారు. కానీ క్రమేణా మన జీవితం కొన్ని రకాలైనటువంటి మలుపులు తిరుగుతోంది. ఎక్కడికి వెళ్ళినా శత్రువర్గం తారసపడటం, లేదా వాళ్ళ అనుచరులు తారసపడటం, ఏదో ఒక రకమైనటువంటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం రాబోతోంది అన్న ఆలోచనలు ఇబ్బందిగా అనిపించడము, ఒకానొక సందర్భంలో ఒక కార్యక్రమాన్ని చేయడానికి కానీ దాన్ని పూర్తి స్థాయిలో విజయ పతాకం ఎగరవేయించడానికి కానీ మీ దగ్గర శక్తి సామర్థ్యాలు ఉన్నప్పటికీ ఒక రకమైనటువంటి అవిశ్వాసం కావచ్చు, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు కావచ్చు, కొన్ని భావోద్వేగాలు కావచ్చు, వాళ్ళని చూడంగానే కానీ వాళ్ళ మాట వినగానే కానీ మనకి ఇబ్బందిగా అనిపించడము, మనం చేయాలనుకున్నటువంటి పనులు ఆపేసుకోవటం, ఈ నేపథ్యంలో కొన్ని అవకాశాలని మీరు దుర్వినియోగం చేసుకునే పరిస్థితులు ఉన్నాయి. అప్రమత్తంగా ఉండండి. దేవుడు ఎవరికి ఏది ఇవ్వదలుచుకుంటే అది ఖచ్చితంగా ఇస్తారు. ఒకరోజు మనకు పరిస్థితులు బాలేక, మన గ్రహస్థితి బాలేక మనకి రాలేదేమో, మరుసటి రోజు మాత్రం ఖచ్చితంగా మనకు అవి వస్తాయి. నిరీక్షించిన కొద్దీ పదవులు బాగా చక్కగా పెరుగుతాయి, పరపతులు పెరుగుతాయి, స్నేహాలు బంధుత్వాలు పెరుగుతాయి. నిరీక్షణకు ఉన్నటువంటి విలువ లాంటిది. ఎవరో రాజయ్యారు, అయినప్పటికీ వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ప్రతి 5 ఏళ్లకి ఒక సదవకాశం వస్తుంది. ఈ 5 ఏళ్లలో మనం కష్టపడటము, మనం పునాదులు వేసుకోవటము, మన సహచర బృందాన్ని పెంచుకోవటము, ఎన్నో రకాలైనటువంటి కార్యక్రమాలు చేయడము, మన బంధాలని బంధుత్వాలని కానీ మన సర్కిల్ని కానీ బలోపేతం చేసుకోవడానికి అవి ఉపయోగించుకోవచ్చు. ఈ నేపథ్యంలో ఆలోచించండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా కాస్తంత ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఉంటుంది. వాతావరణం సహకరించదు, అధికారులు సహకరించరు. ఎవరు చూడమైనా ఏదో ఒక రకమైనటువంటి సమస్యను సృష్టించడము, ప్రతి వాళ్ళకి ఏదో ఒకటి ఇవ్వాలి, చేతిలో పెట్టి నమస్కారం పెట్టండే, మన పనులు మనకు సాగనటువంటి విధంగా పరిస్థితులు ఏర్పడతాయి. ఒకానొక సందర్భంలో
చట్టబద్ధమైనటువంటి నిర్ణయాలు తీసుకోవాలన్నటువంటి భాగోద్వేగాలకి ఉద్రిక్తతకి లోనయ్యే అవకాశం ఉంటుంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కష్టపడి చదువుకోగలిగితేనే మంచి మార్కులు వస్తాయి. మనం అనుకున్నటువంటి సబ్జెక్టు మనం ఎంచుకోగలుగుతాము. ఈ విషయాన్ని మాత్రం మర్చిపోవద్దు. ఈ వారం సింహరాశి వారికి కలిసొచ్చే రంగు గోధుమ రంగు, కలిసొచ్చే దిక్కు పడమర, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని చదవండి. శ్రీ విష్ణు సహస్రనామాలను చదవండి. మహాలక్ష్మి దేవాలయంలో కుంకుమార్చన చేయించగలిగితే ధనలాభం ఏర్పడుతుంది. శ్రీ విష్ణు ఆలయంలో సిద్ధగంధంతో స్వామివారికి అర్చన జరిపించండి. ఈ గంధాన్ని కంఠం దగ్గర ధరించగలిగితే విశేషమైనటువంటి ప్రయోజనాలు, మీ వాక్సిద్ధి పెరుగుతుంది. మీరు మాట్లాడినటువంటి మాటలు ప్రజలను ఆకర్షించే విధంగా మార్పులు ఏర్పడతాయి. తదుపరి కన్యారాశి. కన్యారాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిలో మంచి అవకాశాలను అందుకోగలుగుతారు. విదేశీ ప్రయత్నాలు, దూర ప్రయాణాలు కలిసి వస్తాయి. మానసికంగాను శారీరకంగాను కాస్తంత అలజడికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. మనం చేస్తున్నటువంటి పనులలో ఏమైనా లోపాలు ఏర్పడ్డాయేమోనని 1-4 సార్లు వాటిని పరిశీలించడము, ఏమీ లేవని కన్ఫర్మ్ చేసుకోవటము, అయినప్పటికీ కూడా ఒక రకమైనటువంటి విచిత్ర భావన కలగటము, ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఇంట్లో వాళ్ళకి ప్రేమించి పెళ్లి చేసుకోవాలనుకుంటున్నాను అన్న నేపథ్యంలో కాస్తంత సంభాషణ జరిగే అవకాశం ఉంది. ఇష్టపడుతున్నాను, ఒకానొక వ్యక్తి గురించి బాగా అవగాహన ఉన్నది, పరిచయం పెంచుకున్నాను, బాగుంటుంది చేసుకుంటే అన్న ఆలోచనలతో ఉన్నాను అన్న విధంగా ఇంట్లో తెలియపరచడం అనేది జరుగుతుంది. వితండవాదము, విపరీతమైనటువంటి పరిస్థితులు, పరిణామాలు, కుటుంబ సభ్యుల మధ్యలో గందరగోళపు స్థితులు ఏర్పడే విధంగా ఉండవచ్చు. కాస్తంత జాగ్రత్త వహించండి. మనం మాట్లాడేటప్పుడు ముందు వెనకలు ఆలోచించుకొని 1-2 సార్లు నిర్ణయం తీసుకున్న తర్వాత ఈ నేపథ్యంలో నేను వెళితే బాగుంటుంది అనుకుంటున్నాను అన్న విధంగా మాట ఉంటే బాగుంటుంది. ఇది ఇంతకు ముందరే ఎందుకు చెప్పలేదు అన్నట్టుగా వాళ్ళు అడగటంలో తప్పేం లేదు. కొంతమంది తల్లిదండ్రులు ఇదే అడుగుతున్నారు. ఇది మాకు ముందర చెప్పుంటే 10-20 సంబంధాలు చూడటము, పక్క వాళ్ళతో కానీ అయిన వాళ్ళతో కానీ సంబంధాలు వెతకమని మేము చెప్పం కదా. ఆలస్యంగా మా పిల్లలు చెప్తే కాస్తంత కోపం వచ్చి ఈ ఒక్క చిన్న మాట అన్నా కూడా మా పిల్లలు పడట్లేదండి. వాళ్ళు చేసినటువంటి పెద్ద తప్పేమో కప్పిపుచ్చుకుంటున్నారు, మేమన్న చిన్న మాట ఏమో తెర మీదకు వస్తోంది, పెద్దగా కనిపిస్తోందని తల్లిదండ్రుల బాధ వాళ్లకు ఉంటుంది. వాళ్ళు ఎన్నన్నా కూడా మీరు తప్పు చేశారు కాబట్టి మీరు నెమ్మదిగా వ్యవహరించడం అనేది నేను మీకు ఇచ్చే సూచన, సలహా. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. వివాహాది విషయ వ్యవహారాలలో తొందరపాటు నిర్ణయాలు వద్దు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. వ్యాపారాన్ని విస్తరింపజేయడానికి గాను ప్రచారాలు కానీ ఇతరితర మాధ్యమాల ద్వారా చేసే ప్రయత్నాలు అనుకూలంగా ఉంటాయి. మౌత్ పబ్లిసిటీనే ఎక్కువగా ఉపయోగించుకోవాలన్న నేపథ్యంలో కాస్తంత కసరత్తులు చేసుకోగలుగుతారు. వీటి ద్వారా మంచి ఫలితాలను సాధించగలుగుతారు. శత్రువర్గం బలోపేతం అయ్యే అవకాశం ఉంది. వాళ్ళ ద్వారా సమస్యలు, చికాకులు ఏర్పడే విధంగా ఉంది. అప్రమత్తంగా ఉండండి. విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్కి వెళ్ళేటప్పుడు అన్ని కాగితాలు ఉన్నాయో లేదో, కరెక్ట్గా డాక్యుమెంట్స్ ఉన్నాయో లేదో చెక్ చేసుకోండి 1-2 సార్లు. ఈ వారం కన్యా రాశి వారికి కలిసొచ్చే రంగు బ్రౌన్ కలర్, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. శ్రీ విష్ణు సహస్రనామాలను చదవండి. శ్రీ విష్ణు దేవాలయంలో స్వామివారికి గంధంతో అర్చన జరిపించండి. ఆ గంధాన్ని మీ కంఠానికి ధరించగలిగితే వాక్సిద్ధి ఏర్పడుతుంది. అదేవిధంగా మంచి ఆరోగ్యాన్ని, మాట తీరుని కలిగి ఉంటారు. ఇంట్లోనూ వ్యాపార ప్రదేశాల్లోనూ నమోనారాయణ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన జరిపించండి. తదుపరి తులారాశి. తులారాశి వారికి అంతంత మాత్రంగా ఉంది. మనకి సహకరించేవారే కానీ, మనకి సహాయం చేసేవారే కానీ, మనతో కలిసి పని చేసేవారి సంఖ్య కానీ గణనీయంగా తగ్గిపోతుంది. ఎవ్వరికి
మనం అంటే పడనటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. రూపాయికి 10 రూపాయలు ఇస్తాము, మాకొచ్చి పని చేయండి అన్నా కూడా రానటువంటి పరిస్థితుల్లో కొన్ని విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతాయి. ఒకానొక సందర్భంలో తలపెట్టినటువంటి కార్యక్రమం అర్ధాంతరంగా ఆపేసుకోవాల్సినటువంటి పరిస్థితి ఏర్పడుతుందేమో అన్న రకమైనటువంటి భావోద్వేగాలకి గురవుతారు. మొదటి నుంచి చివరి దాకా ఎక్కడైనా తప్పులు చేశామా, తప్పులు దొర్లాయా అన్న నేపథ్యంలో పరిస్థితులు ఉంటాయి. చిన్నపొన్న వ్యాపారస్తులకి కాలం అంతా కూడా అనుకూలంగా ఉంది. కొన్ని సందర్భాలలో ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడినప్పటికీ మధ్యవర్తుల సలహాల ద్వారా, సూచనల ద్వారా ఏదైతే ఇబ్బందిగా మారబోతోందో దాన్ని అధిగమించగలుగుతారు. కొంతమంది మీ దగ్గర పని చేయడానికి కానీ, మీకు సహకరించడానికి కానీ, మీ నేతృత్వంలో నడవటానికి కానీ ఇష్టపడకపోవచ్చు. వీళ్లతో మనం ఎలా లాలూచి పడాలి అన్న నేపథ్యంలో నేరుగా మీకన్నా కూడా మీ సహచర బృందంలో మీ నమ్మకస్తులైన వాళ్ళు ముందడుగు వేస్తే బాగుంటుంది. ఆరోగ్య విషయంలో, వాహన భద్రత విషయంలో అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. ఖాళీగా కూర్చోవటం ఇష్టం లేక స్వయంగా ఉపాధి కల్పించుకోవాలన్న ఆలోచనలు ముడిపడతాయి. ఏదో ఒక వృత్తి మీద అవగాహన పెంచుకుందాము, ఇష్టపూర్వకంగా కొన్ని కార్యక్రమాలు కానీ, చిన్నపాటి వ్యాపారాన్ని కానీ మొదలు పెట్టగలిగితే బాగుంటుంది కదా అన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. పిల్లలు విదేశాలు వెళ్ళిపోయారు, నాకు ఇక్కడ కాలక్షేపం కావట్లేదు, ఏదో ఒక పనిలో మనం నిమగ్నం అవ్వగలిగితే బాగుంటుంది కదా అన్న నేపథ్యంలో కొన్ని మంచి నిర్ణయాలకి శ్రీకారం చుట్టగలుగుతారు. శుభకార్యాది విషయ వ్యవహారాలలో మీ ఆధ్వర్యంలో కొన్ని మంచి కార్యక్రమాలని చక్కగా జరిపించగలుగుతారు. జలదానం చేస్తారు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన కోర్సు ఎంపిక విషయంలో మాత్రం జాగ్రత్త వహించండి. ఈ వారం తులారాశి వారికి కలిసొచ్చే రంగు ఆకుపచ్చ, కలిసొచ్చే దిక్కు ఉత్తరం, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్రనామాలను చదవండి. స్వామివారికి గంధంతో అర్చన జరిపించండి. నమో నారాయణ ఒత్తులతో, అష్టమూలికా తైలంతో ఇంట్లో దీపారాధన జరిపించండి. తదుపరి వృశ్చిక రాశి. వృశ్చిక రాశి వారికి అంతంతపు మాత్రపు వ్యవహారాలే ఎక్కువగా ఉంటాయి. అంటే ఏదో గొప్పగా ప్రయోజనం వస్తుంది, మనం చేస్తే బాగుంటుంది, చాలా విచిత్రమైనటువంటి సంఘటనలు జరుగుతాయి, అవి మనకు అదృష్టంగా పరిణమిస్తాయి, మన జీవితాలు రాత్రికి రాత్రే మారతాయన్నటువంటి ఆలోచనలు కానీ, ప్రయత్నాలు కానీ, పెట్టుబడులు కానీ, విచిత్రమైనటువంటి వ్యక్తులతోటి కానీ పరిచయాలు, బంధుత్వాలు ఏమీ ఉపయోగపడవు. కాస్తంత నెమ్మదిగా, జాగ్రత్తగా, ఖచ్చితంగా వ్యవహరించండి. అపశృతులు ఏర్పడే అవకాశం ముమ్మాటికి ఉంది. ఎవరో ఏదో చెప్పారని మాత్రం వాళ్ళ ప్రచారాలకు కానీ, వాళ్ళ యొక్క ఇన్ఫ్లుయెన్స్కి కానీ మీరు బానిసలు అవ్వద్దు. మీ కష్టాజీతం మీ జోబులో ఉంటే అది సురక్షితంగా ఉంటుంది. ఈ విషయాన్ని గ్రహించండి. ఒకవేళ చేతిలో ఉన్నటువంటి డబ్బులు నిలకడగా ఉండటం లేదు, నా దగ్గర ఉంచలేను కదా, అవతల వాళ్ళు అడుగుతున్నారు అన్నటువంటి ఉద్దేశం మీకు ఉంటే కళ్ళు మూసుకొని తీసుకొని వెళ్ళి పిల్లల పేరు మీద ఫిక్స్డ్ డిపాజిట్ చేయండి. అత్యవసరమైనటువంటి సమయంలో బ్యాంకు నుండి తిరిగి మనం ఆ డబ్బులు తీసుకొచ్చుకోవచ్చు. కానీ మీ చేతుల్లో డబ్బులు ఉండటం అనేది అంత మంచి విషయం కాదన్నది నా యొక్క సలహా, సూచన. దూర ప్రాంత ప్రయాణాలు కలిసి వస్తాయి. దీర్ఘ ఆలోచనల ద్వారా ఏమాత్రం ప్రయోజనాలు ఉండదు. సుదీర్ఘమైనటువంటి ఫోన్ సంభాషణ ద్వారా ఏంటి ప్రాబ్లమ్స్ తప్పించి ఆదాయంలో మాత్రం ఏ ఉపయోగం ఉండదు. ఈ విషయాన్ని గ్రహించండి. సాధ్యమైనంత వరకు ఏ విషయాన్నైనా, వ్యవహారాన్నైనా తొందరగా ముగించే ప్రయత్నం చేసుకోగలిగితే బాగుంటుంది. మీ సమయాన్ని వ్యాపారంలో కానీ, మీరు చేస్తున్నటువంటి పనులలో కానీ, ఆ నేపథ్యంలో మన పురోగతి కోసం మీరు కష్టపడగలిగితే బాగుంటుంది. ఎవరో కాలక్షేపానికి మీ పని చెడగొట్టడానికి ఫోన్ చేస్తే ఫోన్ పెట్టేయండి అని చెప్పడానికి నాకు కాస్తంత మొహమాటం అడ్డం వచ్చిందంటే యజమాని మాత్రం నిర్మొహమాటంగా మీరు వెళ్ళిపోండి అని చెప్తారు. ఆ రోజున బాధపడి ఏమాత్రం ప్రయోజనం లేదు. యజమానితో ఇబ్బందికరమైనటువంటి పరిస్థితులు ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా ప్రతికూలమైనటువంటి అంశాలని అనుకూలంగా మార్చుకోగలుగుతారు.
ఒక సందర్భంలో ఒక దగ్గర నుండి స్థానచలనం అయితే బాగుంటుందన్న ఆలోచన మీకుంది. కానీ అక్కడి నుంచి వెళ్ళటానికి ఆ యజమాని కానీ లేదా చుట్టుపక్కల పరిసరాలు కానీ వదిలి వెళ్ళే పరిస్థితి లేదు. వెళ్ళిపోతామని యజమానితో చెప్తే పెనాల్టీ కట్టమంటారు. కానీ ఈ రోజున ఆ యజమానే మీరు వెంటనే ఖాళీ చేసి వెళ్ళిపోండి అనటం ఈ యొక్క పరిస్థితిని మీకు అనుకూలంగా మార్చుకుంటారు. చక్కగా వేరే చోటకు వెళతారు. తక్కువ రెంట్తోనే ఇంకొక షాపును ఓపెన్ చేసే ప్రయత్నాలు ఆలోచనలు కలిసి వస్తాయి. జరుగుతున్నటువంటి సంఘటనల్లో నుండి మీరు ఏ విధంగా వాటిని మలుచుకోగలుగుతారో ఆయా నేపథ్యంలో పరిస్థితులు అనుకూలంగా ఉంటాయి. అప్రమత్తంగా ఉండండి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త. హాల్ టికెట్లు ముఖ్యమైనటువంటి పత్రాల విషయంలో జాగ్రత్త వహించండి. ఈ వారం వృశ్చిక రాశి వారికి కలిసొచ్చే రంగు పర్పుల్ కలర్, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 5. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్రనామాలను చదవండి. స్వామివారికి సిద్ధగంధంతో అర్చన జరిపించండి. చేతికి కుబేర పాష్పత కంకణాన్ని ధరించండి. తదుపరి ధనస్సు రాశి. ధనస్సు రాశి వారికి మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. చేతి వృత్తి వ్యాపారస్తులకి, రైతులకి, కార్మికులకి కాలం అనుకూలంగా ఉంది. ఒకవేళ మనం చేస్తున్నటువంటి వ్యాపారం కానీ వృత్తి కానీ అంతా నత్తనడక నడుస్తున్నప్పటికీ మన ఆదాయానికి మాత్రం వచ్చిన ఇబ్బంది ఏం లేదు. ఎవరొకళ్ళు రావడం, మనకేదో చిన్న పని చెప్పడం, దానికి తగ్గట్టుగా ధనాన్ని ఇవ్వటం, ఈ నేపథ్యంలో చక్కగానే సాగుతుంది. వచ్చినటువంటి ఆర్థిక ఇబ్బందులు ఏమీ లేవు. సకాలంలో సక్రమంగా కొన్ని అవకాశాలను సద్వినియోగం చేసుకోగలిగితే ప్రయోజనాలు అనేవి మీకు లభిస్తాయి. కొత్త పరిచయాలు ఏర్పడతాయి. నూతన వ్యక్తులతోటి పరిచయాలు, వ్యాపారాల నిమిత్తం ఆలోచనలు లేదా వాళ్ళ సలహా ద్వారా పలానా చోటకి వెళితే మంచి ఉద్యోగం లభిస్తుందన్నటువంటి సూచనలు కానీ ఏదో ఒక రకమైనటువంటి ప్రయోజనం మాత్రం ఖచ్చితంగా లభిస్తుంది. సాధ్యమైనంత వరకు నిరుత్సాహానికి లోబడకుండా చేసే ప్రయత్నాలు మీరు చెయ్యండి. మంచి ఆటోమేటిక్గా వచ్చే అవకాశం ముమ్మాటికి ఉంది. గ్రహస్థితులు అనుకూలంగా మారతాయి. మంచి యోగాలు ఏర్పడుతున్నాయి. ఒక గ్రహం కాకపోయినా మరొక గ్రహం మనల్ని అనుగ్రహించడానికి కానీ మనకొక చిన్న అవకాశం ఇవ్వటానికి కానీ నిరీక్షిస్తుంటుంది. కానీ మనం ఇంట్లో కూర్చుంటే మాత్రం ఏ గ్రహాలు ఏమీ చేయలేవు. ఈ విషయాన్ని గ్రహించండి. బయటికి వెళ్ళి కష్టపడితేనే ఏదో ఒక విధంగా ఒక మార్పు అనేది సంభవిస్తుంది. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలంగా ఉంటుంది. సొంతంగా ఉపాధి ప్రయత్నాలు చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. ఖాళీగా కూర్చోకూడదన్న నేపథ్యంలో విపరీతమైనటువంటి ఆలోచనలు ఉంటాయి. మన వాళ్ళకి మన సహాయ సహకారాలు అందించాలి. ఆర్థికంగా బాగా వెనకడుగులో ఉన్నాము. రాబోయే రోజుల్లో కొన్ని శుభకార్యాలు ఉన్నాయి. ఎవరో ఏదో చెప్పారని మనం ముందడుగు వేయకూడదని మన ఇంటా వంట లేదు. ఈ ప్రస్తావనంతా ఏం వద్దు. చక్కగా ముందడుగు వేద్దాము. ఏదో ఒక విధంగా ఒక 4 రూపాయలు సంపాదించే ప్రయత్నం చేద్దాము అన్న విధంగా మీ యొక్క ఆలోచనలు చాలా వేగవంతంగాను ఉపయుక్తంగాను మారతాయి. ఈ వారం విద్యార్థులకు సానుకూలంగా ఉంది. కాంపిటేటివ్ ఎగ్జామ్స్లో మాత్రం ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు అవసరం. ఎవరో చేసినటువంటి తప్పుకి మనం బలయ్యే అవకాశం ఉంది. చుట్టుపక్కల పరిసరాలని ఖచ్చితంగా గమనించుకోండి. నిర్లక్ష్యం తగదు. ఏదో టెన్షన్లో ఉన్నాము, ఇతరితర ఆలోచనలలో ఉన్నాం, వాడు ఎవడో చీటింగ్ చేస్తూ ఉంటే నాకేం సంబంధము, నేనేం చీటింగ్ చేయట్లేదు కదా, నా వరకు నేను రాసుకుంటున్నాను అన్నటువంటి ఆలోచనలతో మాత్రం ఉండద్దు. వాళ్ళు ఎవరో చేస్తున్నది మనకు అంటటానికి అంత పెద్ద వ్యవధేం పట్టదు. ముందర నిందలు పడతాయి, ఆ తర్వాత నిజాలు మెల్లగా వస్తాయి. ఇది గ్రహించి మెలగండి. మీ కళ్ళ ఎదురుగుండా ఏవైనా చేయకూడనటువంటి కార్యక్రమాలు చేస్తున్నట్లయితే ఖచ్చితంగా పెద్దల దృష్టికి ఈ విషయాన్ని తీసుకెళ్ళగలిగితే అందరికీ మేలు జరుగుతుంది. ఈ వారం ధనుస్సు రాశి వారికి కలిసొచ్చే రంగు తెలుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 2. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని పఠించండి. శ్రీ సుబ్రహ్మణ్య స్వామి వారి దేవాలయంలో సిద్ధగంధంతో స్వామివారికి అర్చన జరిపించండి. ఆ బొట్టుని నుదుటన ధరించండి. జనాకర్షణ ఏర్పడుతుంది, ధనాకర్షణ ఏర్పడుతుంది. చేతికి కుబేర పాష్పత కంకణాన్ని ధరించండి. తదుపరి మకర రాశి. మకర రాశి వారికి
చిన్న చిన్న చికాకులు ఎక్కువగా ఏర్పడుతుంటాయి. ఈ రోజున కార్యక్రమాన్ని తలపెట్టాము, చక్కగా అది విజయవంతంగా పూర్తి చేయగలుగుతాము అన్న ఆశతో స్పృహతో మీరుంటారు. దానికి వచ్చినటువంటి పెద్ద స్థాయి ఇబ్బందులు మాత్రం ఏమీ ఉండవు. పక్కా ప్రణాళికలతోటి ముందస్తు జాగ్రత్త చర్యలతోటి మీరు ముందుకు నడుస్తారు. కానీ ఒక రకమైనటువంటి చిన్న చిన్న చికాకుల ద్వారా మీరు మాత్రం ఇబ్బంది పడుతూ ఉంటారు. ఇతరితర కార్యక్రమాలు మాత్రం సజావుగా ముందుకు సాగుతూ ఉంటాయి. టెక్నికల్ ఇష్యూస్ ఏర్పడే అవకాశం ఉంది. రిజిస్ట్రేషన్కి సంబంధించినటువంటి విషయ వ్యవహారాలలో కాస్తంత జాగ్రత్త వహించండి. అనుకున్న సమయానికి సందర్భానికి రిజిస్ట్రేషన్లు జరగక వెనక్కి తిరిగి రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. దూర ప్రాంత ప్రయాణాలు అంతంత మాత్రంగా ఉంటాయి. అనుకున్న విధి విధానంగా కొన్ని కార్యక్రమాలు పూర్తి స్థాయిలో పూర్తి కాకపోవచ్చు. తండ్రి తరపు బంధువులతోటి ఇబ్బందికరమైనటువంటి వాతావరణం ఏర్పడుతుంది. అప్రమత్తంగా ఉండండి. ఆహార నియమాలని, విచిత్రమైనటువంటి డైట్లు, ఎక్సర్సైజులు చేయాలన్న ఆలోచనలు ఎక్కువగా ఏర్పడతాయి. వీటి ద్వారా ప్రయోజనాల సంగతి పక్కన ఉంచి అనవసరమైనటువంటి అక్కర్లేనటువంటి అనారోగ్యాలు ఏర్పడే విధంగా ఉండొచ్చు. అప్రమత్తంగా ఉండండి. సౌందర్య సాధనాల పట్ల ఆకర్షితులవుతారు. అందంగా ఉండాలి, ఆకర్షణ కలిగి ఉంటేనే 10 మంది మనల్ని పిలుస్తారు, మన మొహం చూస్తారు, మనకి ఏదైనా ప్రయోజనం దక్కుతుంది అన్న నేపథ్యంలో ఆలోచనలు ఉంటాయి. దీనికి తగినటువంటి ఏర్పాట్లను కానీ ప్రయత్నాలను కానీ చక్కగా చేసుకుంటారు. దూర ప్రాంత ప్రయాణాలలో వాహన భద్రత విషయంలో ఖచ్చితమైనటువంటి జాగ్రత్తలు తీసుకోండి. ఈ వారం స్త్రీలకు మిశ్రమ ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా, పురోగతి రీత్యా కొన్ని కీలకమైనటువంటి ఒప్పందాలు, ఆలోచనలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను ఉంటాయి. సెల్ఫ్ ఎంప్లాయ్మెంట్లో ఉన్నవారు లేదా ఇంట్లో ఖాళీగా కూర్చుంటున్నారు అన్నటువంటి నిందలు మోస్తున్న వాళ్ళకి మంచి అవకాశాలు వస్తాయి. ఒకానొక సందర్భంలో మీరు ఊహించినటువంటి కొంతమంది వ్యక్తులు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ద్వారా కొన్ని సదవకాశాలు అనేవి ఏర్పడతాయి. వాటిని సకాలంలో సద్వినియోగపరచుకోగలిగితే ఏవైతే ఈ విమర్శలు ఉన్నాయో వీటన్నిటికీ మీరు చెక్ పెట్టగలుగుతారు. మీరు ఒక మంచి జీవితాన్ని ప్రారంభించగలుగుతారు. అవకాశాలను మాత్రం చేజార్చుకోవద్దు. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. నూతన కోర్సుల పట్ల ఆకర్షితులవుతారు. నేర్చుకోవడానికి గాను మన దగ్గర ఆదాయం కానీ స్థిరమైనటువంటి పద్ధతులు కానీ ఇంట్లో ఏమీ లేవు. రుణాలను తీసుకొని మరి నేను చదువుకోవాల్సినటువంటి అవసరం ఉందా లేదా అన్న నేపథ్యంలో ఆలోచనలు ఊగుతాయి. ఈ వారం మకర రాశి వారికి కలిసొచ్చే రంగు నీలం, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 3. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్రనామాలను చక్కగా చదవండి. శ్రీ విష్ణు ఆలయంలో స్వామివారికి సిద్ధగంధంతో అర్చన జరిపించండి. ఈ గంధాన్ని మీరు ధరించండి. ప్రయోజనకరమైనటువంటి అంశాలు ఏర్పడతాయి. చేతికి కుబేర పాష్పత కంకణాన్ని ధరించండి. తదుపరి కుంభరాశి. కుంభరాశి వారికి సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తిరీత్యా మంచి నూతన అవకాశాలని అందుకోగలుగుతారు. అధికారుల మెప్పుని, ఆదరణని అందుకోగలుగుతారు. ప్రజా సంబంధ బాంధవ్యాలతో ఉన్నటువంటి వ్యాపారాలలో అనుకూలమైనటువంటి మార్పులు ఏర్పడతాయి. ఇన్ని రోజులుగా ఏవైతే సమస్యలు ఉన్నాయో వాటిని ఒక్కొక్కటిగా అధిగమించగలుగుతారు. ప్రయోజనాలను అందుకోగలుగుతారు. దూరపు దృష్టితో తీసుకునే నిర్ణయాలు ప్రయోజనకరంగా మారతాయి. అనవసరమైనటువంటి పెట్టుబడుల జోలికి మాత్రం వెళ్ళవద్దు. బయట ఏదో గందరగోళం నడుస్తోంది, ₹1 ఇక్కడ ₹1 అక్కడ పెడితే ఎక్కడో అక్కడ ₹3 వస్తాయి కదా, ఆ నేపథ్యంలో మనం బాగుపడతాం కదా, మన ఆర్థిక సమస్యలు కావచ్చు, ఇతర సమస్యల్లో నుండి మనం బయటపడతాం కదా అన్నటువంటి ఆలోచన ద్వారా మీకు ఏమాత్రం ప్రయోజనం లేదు. కష్టపడి సంపాదిస్తున్నటువంటి డబ్బును మాత్రం చేయిజార్చుకోవద్దు. అక్కర్లేనటువంటి అనవసరమైనటువంటి ప్రచారాలకు కానీ గ్యాంబ్లింగ్ కానీ దూరంగా ఉండండి. మన సొమ్ము అయితే మన దుకాణంలో కూర్చుంటే దానంతట అదే వస్తుంది. ఎవరొకళ్ళు వస్తారు, ఉత్పత్తులు కొనుగోలు చేస్తారు, మనకి ధనం వస్తుంది. అంతేగాని దుకాణం మూసేసి షాప్ ఒక 10 రోజులు సెలవండి, నేను బయట వేరే పనులలో ఉన్నా అని చెట్టు కింద కూర్చొని బెట్టింగ్ కడితే ఏమొస్తుంది? ఉన్న డబ్బులు మొత్తం పోతాయి. ఎవరో ఈ అసత్య ప్రచారాలు చేసుకున్నవాడు మాత్రం చక్కగా బాగుపడతాడు. వాడు మళ్ళీ ఇంకొక 5 ఏళ్లకు కానీ కనపడడు. ఈ నేపథ్యంలో తారుమారయ్యేటువంటి పరిస్థితులు
సుస్పష్టంగా ఉన్నాయి. అప్రమత్తంగా ఉండండి. రాబోయే ఎపిసోడ్లో వీటి గురించి ఇంకా వివరణగా చెప్పే అవకాశం ఉంది. ఖచ్చితంగా చూడండి. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా అనుకూలమైనటువంటి అంశాలు ఎక్కువగా ఉంటాయి. చాలామంది రావటం, మీతో మాట్లాడటం, సలహాలు సూచనలు తీసుకోవటం, ఈ నేపథ్యంలో జీవితం కాస్తంత సజావుగానే సాగుతుంది. కానీ రూపాయి ఆదాయాన్ని నిలబెట్టుకునే పరిస్థితులు మాత్రం ఏమీ ఉండవు. సంఘాల్లో కానీ బయట కమ్యూనిటీలో కానీ మంచి పేరు మర్యాదలు గౌరవాన్ని మాత్రం సంపాదించుకోగలుగుతారు. రూపాయి వెలకట్టలేనటువంటి పరిస్థితులు కానీ ఈ సలహాలు కానీ వీటి ద్వారా ఏమొస్తుందన్న నేపథ్యంలో కొంతమంది ద్వారా నిరుత్సాహము విమర్శలు మాత్రం తప్పకపోవచ్చు. వీటన్నిటికీ ఎట్టి పరిస్థితుల్లో మీరు శ్రద్ధ వహించద్దు. మీ దారిలో మీరు వెళ్ళండి. మీకు రావాల్సినటువంటి ప్రయోజనాలు ఏవైతే ఉన్నాయో అవి సకాలంలో రానప్పటికీ కాస్తంత ఆలస్యమైనా కూడా మీకేం ప్రయోజనాలు ఏం నశించిపోవు. అప్రమత్తంగా ఉండి వ్యవహరించండి. అనవసరమైనటువంటి పెట్టుబడులకు కానీ ఇన్వెస్ట్మెంట్లకు కానీ దయచేసి వెళ్ళొద్దు. ఇబ్బంది పడే అవకాశం ముమ్మాటికి ఉంది. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. ఆరోగ్య విషయంలో జాగ్రత్త వహించండి. ఓవర్ కాన్ఫిడెన్స్ పనికిరాదు. నిర్లక్ష్యం తగదు. ఈ వారం కుంభరాశి వారికి కలిసొచ్చే రంగు ఎరుపు, కలిసొచ్చే దిక్కు తూర్పు, కలిసొచ్చే సంఖ్య 4. ప్రతిరోజు ప్రతినిత్యం రుణ విమోచక అంగారక స్తోత్రాన్ని, శ్రీ విష్ణు సహస్ర నామాలను క్రమం తప్పకుండా చదవండి. స్వామివారిని సిద్ధగంధంతో అర్చన జరిపించగలిగితే విశేషమైనటువంటి ఫలితాలు సంప్రాప్తిస్తాయి. ఆర్థిక పురోగతి కోసం చేతికి కుబేర పాష్పత కంకణాన్ని ధరించండి. తదుపరి మీనరాశి. మీనరాశి వారికి అక్కర్లేనటువంటి ఆలోచనలు కానీ ఆడంబరాలు కానీ విపరీతంగా పెరిగే అవకాశం ఉంది. అప్రమత్తంగా ఉండండి. చేతిలో ఆదాయం లేనప్పటికీ అవకాశాలు లేనప్పటికీ ఏదో ఒకటి చేసేద్దాము, ఏదో ఒకటి వచ్చేస్తుందన్నటువంటి ఊగిసలాట, ఊగిపోయేటువంటి మనస్తత్వము ఆలోచనలు ఉంటాయి. నిలకడ లేనటువంటి పరిస్థితులు ఏర్పడవచ్చు. జాగ్రత్త వహించండి. ప్రత్యేకించి గ్యాంబ్లింగ్కి బెట్టింగ్స్కి సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. వీటి ద్వారా మీకు వచ్చే ప్రయోజనం కన్నా నష్టమే ఎక్కువ ఉంటుంది. కాదండి ఎవరో చెప్పారు బెట్టింగ్ కడితే బాగా డబ్బులు వస్తాయన్నారు, మరి మీరు ఇలా అంటారేంటని మీరు అనుకోవచ్చు. మీరు బెట్టింగ్ కట్టండి, 10 రూపాయలకి 80 రూపాయలు వస్తాయి. నేను కూడా అదే మాట చెప్తున్నాను. కానీ 80 రూపాయలకి ఇంకొక 20 రూపాయలు తగలేసి మరి 100 రూపాయలు అధికారికి ఇచ్చి మీరు జైల్లో నుంచి బయటికి రావాల్సినటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. ఎలాంటి అక్కర్లేనటువంటి విషయాలకు కానీ చెడు విషయాలకు కానీ సాధ్యమైనంత వరకు దూరంగా ఉండండి. ఓపిక పట్టండి. మీరు ఏవైతే సదవకాశాల కోసం ఎదురు చూస్తున్నారో అవి రాబోయే ఉగాది తర్వాత ఖచ్చితంగా ముమ్మాటికి ఏర్పడతాయి. మీరు ఏ ఊర్లో ఉండండి, ఏ రాష్ట్రంలో ఉండండి, ఏ దేశంలో అయినా ఉండండి, మీకు వచ్చే అవకాశం మాత్రం ఖచ్చితంగా వస్తుంది. కానీ ఈ రోజున అప్లికేషన్లు మాత్రం పెట్టండి. అంటే ఉద్యోగం లేదు కదా, ఏదో ఉన్న 10 రూపాయలతో బెట్టింగ్ కడదాం అనుకుంటున్నాము అన్నటువంటి ఆలోచనలతో ఉన్న వాళ్ళకి ఇది ఈ సమయాన్ని మీరు అప్లికేషన్లు పెట్టుకోవడానికి, నోటిఫికేషన్లు చూసుకోవడానికి ఉపయోగపరచుకోగలిగితే రేపొద్దున బంగారు భవిష్యత్తుని మీ అంతటా మీరు తీర్చిదిద్దుకోగలుగుతారు. ఆగి ఆలస్యమైనప్పటికీ కూడా మంచి నిర్ణయం తీసుకోండి. తప్పుదోవలో వెళ్ళవద్దు. ఈ వారం స్త్రీలకు సానుకూల ఫలితాలు గోచరిస్తున్నాయి. వృత్తి వ్యాపార రీత్యా నిలకడగా ఉంటుంది. చేస్తున్నటువంటి కార్యక్రమాలలో ఆదాయం అంతంత మాత్రంగా ఉన్నప్పటికీ వ్యవహారాలలో మాత్రం పురోగతిని ఎట్టకేలకు సాధించగలుగుతారు. ఒకానొక సందర్భంలో పిల్లల పేరు మీద ధనాన్ని దాచాలన్న ఆలోచనలు ప్రయోజనకరంగాను ఉపయుక్తంగాను ఉంటాయి. మీ దగ్గర ఉన్నటువంటి సంపాదన మాత్రం ఎవ్వరికీ తెలియనివ్వద్దు. అనవసరమైనటువంటి అక్కర్లేనటువంటి కార్యక్రమాలకు అవి ఉపయోగపడే అవకాశం ఉంటుంది. కొన్నాళ్ళు వీటిని భద్రంగా మీరు దాచుకోగలిగితే ఆ తర్వాత 10 మందికి తెలిసినా కూడా ఏమాత్రం ఇబ్బంది లేదు. చెప్పినటువంటి విషయంలో చాలా చిన్న సూక్ష్మం ఉంది. అప్రమత్తంగా ఉండండి. ఎట్టి పరిస్థితుల్లో మీ ధనాన్ని చేజారనివ్వద్దు. ఎవరు ఏం చెప్పినా కూడా ఇన్వెస్ట్మెంట్లు మాత్రం పెట్టద్దు. కావాలంటే స్థిరాస్తులు కొనుక్కునే ప్రయత్నం చేయండి. కాకపోతే అదంతగా ముడిపడకపోవచ్చు, ఆలస్యం అవుతుంది. ప్రయత్నపూర్వకంగా మీరు చేసే కార్యక్రమాలు మీరు చేయవచ్చు. శుభకార్యాలకు సంబంధించినటువంటి విషయ వ్యవహారాలలో పురోగతిని సాధించగలుగుతారు. వివాహ ప్రయత్నాలు
అనుకూలంగా మారతాయి. ఈ వారం విద్యార్థులకు కాలం అనుకూలంగా ఉంది. డీవియేషన్ లేకుండా, డైవర్ట్ కాకుండా చక్కగా మీరు చదువుకునే చదువులు చదువుకోండి. నాకు ఎలాగో చదువు అవ్వట్లేదు, ఎంత చదివినా గుర్తుండట్లేదు, అక్కడ వాళ్ళతో కూడా వెళితే ఎంతో కొంత చేతిలో పెడతారు కదా, డబ్బులే కదా మనకి చదివినా కూడా, ఉద్యోగం చెయ్యాలి, అది ఎలాగో సంపాదన కోసమే కదా, వాళ్ళతో వెళ్దామన్న ఆలోచనలు మాత్రం మీకు కరెక్ట్ మార్గం కాదు. మీరు చదివే చదువు మీరు చదవండి. అబ్బితే అబ్బుతుంది, అబ్బకపోతే అబ్బకపోతుంది. ఎవరో ఒకళ్ళు 10 మార్కులు వేసి మిమ్మల్ని పాస్ చేస్తారు. మీకంటూ ఒక డిగ్రీ వస్తుంది. డిగ్రీ వచ్చినటువంటి వాడి ఉద్యోగ పరిస్థితి వేరు, అతని హోదా వేరు, ఆ డబ్బులు వేరు. ఏమీ లేనటువంటి వాడి పరిస్థితి వేరు. ఈ బాధలు మీరు పడలేరు. ఉత్తరుత్తర ఎవరైనా ఏదైనా మాట అంటే తొందరగా మనసుకు తీసుకొని బాధపడే మనస్తత్వం ఉన్నవాళ్ళు కాస్తంత కష్టమో నష్టమో 2 సార్లు కాకపోతే 3 సార్లు ప్రయత్నించి ఏదో ఒక డిగ్రీ సంపాదించే ప్రయత్నం మాత్రం మానొద్దు. ఈ వారం మీనరాశి వారికి కలిసి వచ్చే రంగు నీలం, కలిసి వచ్చే దిక్కు తూర్పు, కలిసి వచ్చే సంఖ్య 8. ప్రతిరోజు ప్రతినిత్యం శ్రీ విష్ణు సహస్రనామాలను క్రమం తప్పకుండా చదవండి. సిద్ధగంధంతో స్వామివారికి అర్చన జరిపించండి. ఓం నమో నారాయణ ఒత్తులతో అష్టమూలికా తైలంతో దీపారాధన చేయండి. శుభతిథి పంచాంగం ప్రామాణికగా నా పరిజ్ఞానం సహకరించిన మేరకు ఈ వారం వారఫలాలను తెలియజేశాను. సర్వే జనా సుఖినో భవంతు. ఓం శాంతి శాంతి శాంతి.